JP News. సైదాపురం మండలం పరిధిలోని స్థానిక కలిచేడు గ్రామం కళ్యాణరామ మైకా మైన్ యాజమాన్యం సౌజన్యంతో శనివారం అతిథి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ముఖ్య అతిథి మద్దెల గురుమూర్తి ఎంపీ, విశిష్ట అతిథి కళ్యాణరామ మైకా మైన్ అధినేత రాజా వెలుగోటి సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర చేతుల మీదుగా టోర్నమెంట్ ప్రారంభం అవుతుందని కలిచేడు మైకా కార్మిక సంక్షేమ సంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అనంతమడుగు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిడి లక్ష్మీనారాయణ, ఊటుకూరు పాఠశాల పిడి రమేష్, తురిమెర్ల పాఠశాల పిడి షబ్బీర్, స్థానిక మైకా మైన్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరమణయ్య, జయలలిత, ఓబుల్ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యా వాలంటీర్లతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతమడుగు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కలిచేడు పాఠశాలలో 25 ఏళ్లుగా సంక్రాంతి వేడుకలు దాతల సహకారంతో చేస్తూ రావడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాలకు విద్యాదానం చేయడానికి వెంకటగిరి రాజా స్థానిక కళ్యాణ రామ మైనింగ్ అధినేత సర్వజ్ఞ కుమారి యాచేంద్ర సహాయం చేస్తూ రావడం చాలా అభినందనీయమన్నారు. పలువురు ఉపాధ్యాయులు ఈ టోర్నమెంట్కు సర్వజ్ఞ కుమారి యాచేంద్ర యువత మేలుకో సంక్రాంతి కళలను ప్రోత్సహించడంలో భాగంగా ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తుండడం అభినందనలతో ముంచెత్తారు. శనివారం 10వ తేదీ జరగబోయే టోర్నమెంట్ను విజయవంతం చేయాలని మండలం క్రీడాకారులు, విద్యార్థులను, యువతను, విద్యాదాతలను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, రేపు 10వ తేదీ మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం నందు సైదాపురం మండల స్థాయి క్రికెట్ పోటీలు జరుగుపడతాయి. దీనికి ఇనాగ్రేషన్గా మా ప్రియతమ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా సైదాపురంలో ఉన్నటువంటి మండల అభివృద్ధి అధికారి గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు మరియు అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. దీనికి అంతటికీ సృష్టికర్త, రూపకర్త అయినటువంటి గత 25 సంవత్సరాలుగా ఈ మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో బాగోగులు చూస్తూ మాకు నిరంతర అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ రాజా వెలుగోటి సర్వజ్ఞ కుమార్ గారి యాచేంద్ర గారి యొక్క సహాయ సహకారాలతో ఈ క్రికెట్ టోర్నమెంటు ఓ యువత మేలుకో అనేటువంటి స్ఫూర్తితో సంక్రాంతిని పురస్కరించుకొని ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ క్రికెట్ పోటీలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ సైదాపురం మండలంలో మొత్తం 31 పంచాయతీలకు గాను మొత్తం మనకి 28 టీంలు పాల్గొనడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఫిక్సర్స్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా నా సోదర వ్యాయామోపాధ్యాయులు మరియు అనంతమడుగు ప్రధానోపాధ్యాయులు, క్రీడా నైపుణ్యంలో విశిష్ట నిధి కలిగినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారు మరియు ఊటుకూరు వ్యాయామోపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి రమేష్ గారు మరియు తిరుమెర్ల వ్యాయామోపాధ్యాయుడు అయినటువంటి షబీర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఫిక్సర్స్ చేయడం కూడా జరిగింది. దీని అంతటికి కూడా ఈ కార్యక్రమం అంతటి కూడా నా సహచర ఉపాధ్యాయులతో మరియు పూర్వ విద్యార్థులతో ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా గర్వంగా, నిగర్వంగా మొత్తం కలిచేడు ప్రతిష్ట, క్రీడలకు పుట్టినీళ్ళు కలిచేడు అనేటువంటి పేరు ప్రతిష్ట పూర్వ విద్యార్థుల యొక్క సహాయ సహకారంతో ఘనంగా ఈ టోర్నమెంట్ జరగడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అన్నదానాత్ పరందానం విద్యాదానమతః పరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయ. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్ప, కానీ ఆ అన్నదానాన్ని మించినటువంటి దానం విద్యాదానం. ఇక్కడ ఉండేటువంటి పేద విద్యార్థులకి పూజ్య పెద్దలు శ్రీ రాజా వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు మా పాఠశాలకి వారి వంతు సహాయ సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తూ మా పాఠశాలలో సత్ఫలితాల సాధనకు వారి వంతు కృషి చేస్తున్నారు. మా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత చాలా కాలం నుంచి ఉంది. ఆ కొరతను తీర్చడానికి మేము అండగా ఉన్నామంటూ వారు మాకు 3 ఉపాధ్యాయులు ఇవ్వడం జరిగింది. మా విద్యార్థులందరూ వారికి ఎంతగానో రుణపడి ఉంటారు. వారు విద్యార్థులకే కాకుండా యువతని ప్రోత్సహించే విధంగా మా పాఠశాల ప్రాంగణంలో క్రికెట్ టోర్నమెంటు జరుపుతున్నారని తెలిసి చాలా ఆనందిస్తున్నాము. వారి సహృదయతతోటి ఈ క్రికెట్ టోర్నమెంటుని
మేమందరం చక్కగా నిర్వహించి విజయవంతమయ్యేటట్లుగా చేస్తామని